హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. మీ అందరికీ తెలుసు అమరావతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఇస్తున్నామని. ఎక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఎలాంటి సంస్థలు ఏ ఏ ప్రాంతాల్లో వస్తున్నాయో అనేవి కూడా మీకు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మనం ఇప్పుడు చూసుకుంటే మనందరికీ తెలుసు బిట్స్ పిలాని అని చెప్పేసి చాలా పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది. సో వాళ్ళు కూడా ఇక్కడ అమరావతిలో పెట్టడానికి ఇక్కడ గవర్నమెంట్ కూడా అంగీకరించి దాదాపు ఒక 40 ఎకరాలు 40 కూడా కాదు 50 ఎకరాల పాటు 50 ఎకరాలు ఒక స్థలాన్ని కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం దగ్గరలో ఉన్నటువంటి ఒక స్థలాన్ని కూడా వాళ్ళు పరిశీలించారు. ఇంకొకటి వెంకటాయపాలెం బైపాస్ రోడ్లో కూడా ఇంకొక స్థలాన్ని కూడా పరిశీలించారు. చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 2-3 వారాల్లోనే పూర్తయిపోయి దాదాపు 2026-27లోగా క్లాసెస్ కూడా మొదలుపెట్టే అంత వేగంగా వాళ్ళ ఫౌండేషన్ వేసి క్లాస్ రూములు కావచ్చు అన్నీ కూడా రెడీ చేసి 26-27 నుంచి గదులను కూడా ప్రారంభించే విధంగా వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయి పర్మిషన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వడానికైతే ముందుకొచ్చింది. ఇప్పటికే వాళ్ళ 2-3 స్థలాలను పరిశీలించారు. దాంట్లో ఒక 2 స్థలాల్ని ప్రముఖంగా ఇవి తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేసి ఈ ఇయర్లోనే దానికి ఫైనలైజేషన్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2025 జనవరి నుంచే వాళ్ళు ఫౌండేషన్ కావచ్చు కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టార్ట్ చేసుకుని 2026 స్టార్టింగ్కి మళ్ళీ పూర్తి స్థాయిగా కాలేజీకి సంబంధించి క్లాసులన్నీ స్టార్ట్ చేసుకునే ప్రక్రియ అయితే వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకా ఒక తుళ్ళూరుకి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాదాపు ఇది 2014 నుంచి కొంత పెండింగ్ పడినా కూడా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే 6 నెలల్లోనే దాదాపు 90% పనులన్నీ కూడా పూర్తి చేసి 6 నెలల్లో దాదాపు అంటే స్లాబ్ వేసి ఒక 2 ఫ్లోర్లు కట్టేసి ఉన్నటువంటి దానిని వచ్చి ఒక 6 నెలల లోపే మొత్తం పూర్తిగా 90% పూర్తి చేసి దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఎందుకంటే చాలా ఫాస్ట్గా అమరావతిని అభివృద్ధిని తీసుకువస్తేనే అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనే అమరావతి ఫౌండేషన్ అంతా కూడా ఒక 70% అయిపోయేలాగా చాలా బలంగా ప్రణాళిక వేసుకుంది ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్గా ఇక్కడ అమరావతి కావచ్చు, అమరావతి చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి జరుగుతున్నాయి. సో ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు రేట్లు భారీగా వీళ్ళు ఎక్కువగా చెప్తున్నా కూడా మనం ఎక్కడైనా తక్కువగా దొరికితే మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్గా లీగల్గా మనం అన్నీ కూడా మీకు చెప్పాం. మీకు ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఎవరైనా ఇక్కడ స్థలం కానీ ఇక్కడ అమరావతి కావచ్చు, అమరావతి చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి జరుగుతున్నాయి. సో ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు రేట్లు భారీగా వీళ్ళు ఎక్కువగా చెప్తున్నా కూడా మనం ఎక్కడైనా తక్కువగా దొరికితే మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్గా లీగల్గా మనం అన్నీ కూడా మీకు చెప్పాం. మీకు ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఎవరైనా ఇక్కడ స్థలం కానీ లేదా పొలం కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ మీరు ఇక్కడ చేయాలనుకుంటున్నా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అది కరెక్టా కాదా, ఆ ఏరియాలో ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి, ఏమన్నా ఇంకేమైనా వేరే సంస్థలు ఏమైనా వస్తున్నాయా అనేది కూడా మేము చూస్తాం. ఎలా డెవలప్ అవ్వబోతుంది అనేది కూడా మీకు చెప్పగలుగుతాం. అంతేకాకుండా అది లీగల్గా దాని వెనకాల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఏమైనా కోర్టులో కేసులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ కూడా మేము పూర్తిగా ఫ్రీగా మీకు వెరిఫై చేసి ఇవ్వడానికైతే ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ఎవరికైనా సరే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో డెఫినెట్గా అమరావతి ఇప్పటికిప్పుడు అయితే మనకేమీ అద్భుతాలు అయితే జరగకపోవచ్చేమో, కానీ ఒక 6 నెలల తర్వాత డెఫినెట్గా చూసుకుంటే చాలా వరకు ఇంత అద్భుతంగా జరిగాయా, ఇంత అద్భుతంగా వర్క్ స్టార్ట్ అయ్యిందా అని మనమే ఆశ్చర్యపోయేలా కొన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకుందనుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికీ 6 నెలలకి కూడా రేట్లు కూడా చాలా డబల్ అయిపోయే పరిస్థితిగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా తీసుకోగలిగితే ఇప్పుడు తీసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు తీసుకుంటే చాలా మనకి ఒక మంచి బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ టైంలో మనకి రిటర్న్స్ వచ్చే విధంగా అయితే తీసుకోవచ్చు. అమరావతికి సంబంధించి డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం. మా లీగల్ లెటర్ అనే సంస్థతో కూడా మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనికి సంబంధించి పూర్తిగా లీగల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి కూడా ఫ్రీగా చెక్ చేయాలని చెప్పేసి. సో రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్లో వచ్చినటువంటి ప్రతిదీ కూడా మేము రెగ్యులర్గా అప్డేట్ ఇస్తుంటాం. అమరావతిలో
ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయి అనేది కూడా మీకు ప్రతిరోజు తెలియజేస్తాం.